దేవుని వాక్య వెలుగులో కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ అతి సమీపముగా ఉంది. ఎవరు రాకడ సమీపముగా ఉంది? చెప్పాలి అందరూ చెప్తుంటే కాస్త ఉత్సాహంగా చెప్పడానికి వీలవుతుంది. ఎవరు రాకడ సమీపముగా ఉంది? ప్రభు రాకడ సమీపముగా ఉంది. అతి త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ అతి త్వరలో అనే టైం స్పాన్ లేదా ఆ సమయం అనేది మన చేతిలోనే పెట్టాడు. నేను అనుకుంటున్నాను, తండ్రికి తెలుసు, తండ్రి పంపుతాడు, ఆ సమయం దేవునికి తెలుసు అనే దానికంటే మనం సిద్ధపడితే ఆయన వచ్చేస్తాడు. అంటే మన చేతిలోనే ఉంది ఒక రకంగా సమయం. కనుక ప్రభు రాకడ సమీపముగా ఉంది కనుక మనము చేయాల్సిన పనులేంటి, మనం ఎలా ఉండాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే సంగతి మనము వాక్య వెలుగులో మనం చదువుదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వచనం చదువుదాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమంటుందంటే తన ఇంటి వారికి భోజనం పెట్టడానికంట అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనకు ఉండాల్సింది ఏంటంటే నమ్మకత్వం అనేది మనం కాపాడుకోవాలి. ప్రారంభములో ఉన్న నమ్మకం చాలా చూడండి, మీరు ఆలోచించండి. అన్ని జనులుగా చేసినప్పుడు ఉన్న భక్తి దేవుని నమ్మిన తర్వాత కనబడదు, ఇదొక విషయం. రెండోదిగా ప్రారంభంలో ఉన్న భక్తి, ప్రారంభంలో ఉన్న నమ్మకం, ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఆ తర్వాత కనబడదు. రాను ఏమైపోద్ది? రాజు గుర్రం కాస్త ఏమైపోయిందంట, గాడిద అయిపోయిందంట. అంటే మెల్లగా ఏమైపోతుందంటే అందరి బాణీలు వెళ్ళిపోతారు. కానీ నీకున్న నమ్మకాన్ని విడిచిపెట్టద్దు, వేరే నమ్మకంతో పోల్చుకోవద్దు. నేను ఒకటి అంటున్నాను, బహుమానం దేవుడు ఇవ్వాలంటే నీకు, నువ్వు బ్రతికే బ్రతుకుని బట్టి దేవుడు బహుమానం ఇస్తాడు. అంతేగా నీ పక్కన ఉన్నవాడిని బట్టి నీకు బహుమానం రాదు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు పాపం చేస్తే లేనిది నేను చేస్తే వచ్చిందా, వాళ్ళు దొరకలేదు కనుక నేను దొరకకుండా ఉంటాను. కాదు. నీవు ఎలా బ్రతుకుతున్నావో దానికి తగ్గట్టుగా ఆశీర్వాదమైన బహుమానమైన నీవే అనుభవిస్తావు. కనుక నీవు నమ్మకంగా ఉండాలి. చూడండి 40 వచనం నుండి మనం చదివితే, ఒకడు విడిచిపెట్టబడును. ఆ కాలం ఎలా ఉంటుందంట? 2 పొలములో ఉంటారు. ఒకళ్ళు ఏమైపోతారంట? తీసుకొనబడతారు. ఒకడు విడిచిపెట్టబడతాడు. 2 స్త్రీలు తిరగలి విసురుతూ ఉండగా ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకుగా ఉండండి. ఏ జాము దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనియడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో చూడండి, దొంగ జాము, ఏ జామును దొంగ వస్తాడంటే దొంగ రావడం అనేది కాదు, అక్కడ సమయాన్ని చెబుతున్నాడు. అంటే యేసుప్రభు దొంగ అని కాదు, ఇక్కడ ఆయన ఏ సమయం వస్తారు ఎవరికి తెలీదు. కనుక మీరేం చేస్తారంటే మీరు అనుకోని గడియలో మనిషి కుమారుడు వస్తాడు కనుక మీరు నమ్మకంగా ఉండాలి. ప్రారంభంలో ఎంత నమ్మకం. కొన్నిసార్లు మీరు చూడండి, అయ్యో ప్రారంభంలో దేవుడు నమ్మినప్పుడు అయ్యో ప్రార్థనలు నేర్చున్నాడు, అబ్బో అద్భుతాలు జరిగిపోతున్నాయి అని అనుకుంటూ మెల్లగా ప్రార్థనలకు దూరం అయిపోయి మెల్లగా లోకానికి దగ్గర అయిపోతుంటారు. కొన్నిసార్లు చాలామంది నాకు తెలుసండి, వాళ్ళు ప్రభువు నమ్మిన తర్వాత, వాళ్ళు రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన దానికంటే ముందు ఎంతగా వచ్చేవాళ్ళు ఆ తర్వాత రావట్లేదు. వాళ్ళు ఏమైందిలే, ఏం జరిగిందిలే అని అనుకొని బ్రతుకుతున్నారు. కానీ మన నమ్మకత్వానికి మనమే ప్రశ్న వేసుకోవాలి. నేను నమ్మకంగా ఉన్నానా?
నమ్మకం అంటే దేనికి నమ్మకం? అక్కడ మనం చూస్తున్నాం, ఒక దాసునంట ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడానికి నియమించాడంట. కొన్నిసార్లు మీరు ఈ మధ్య కొన్ని చూసారో లేదో, ఎవడో పని మనిషిని పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు పనికి వెళ్తారు చిన్న బాబునిచ్చి. ఇక చూడాలండి, ఇక ఆ పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, విసిరేయటం. అర్థమైందండి? కొన్ని దగ్గర భోజనాలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటే పిల్లలు అప్పగిస్తే పిల్లలు సరిగా భోజనాలు ఎవరు రాదులే అనుకొని. అప్పుడు దేవుని పెట్టారు, నేను దేవుని మాట అంటున్నాను. అలాగే నీ ఇంటికి దాసుడుగా దేవుడు నిన్ను నియమించాడు. భోజనం అంటే ఏంటి? వాక్యాన్ని ఆహారం పెట్టాలని వాళ్ళకి. నీ ఇంట్లో సేవకుడుగా సంఘములో వాక్యమనే ఆహారం మేము పెడితే, ఇంట్లో ఉన్న వాళ్ళకి వాక్యమైన ఆహారం నువ్వు పెట్టాలి. వాక్యమైన ఆహారం పెట్టడం అంటే రోజు కుటుంబ ప్రార్థన కూర్చోవాలి. నీ బాధ్యత అది. అందరిని పిలవాలి. లేకపోతే నీ అంతటి నువ్వే కీడు తెస్తున్నావు. ఒక విషయం మీకు చెప్తానండి, ఇదిగో నీకు కీడు వస్తుందంటే భయం వచ్చేస్తుంది. అమ్మో కీడు వచ్చిందంటే ఎట్నుండి వచ్చిందో, ఏం కథో అని భయపడిపోతాం. మీ ఇంట్లో కీడు జరగబోతుంది అన్నాడు, అమ్మో ఎవరి మీద వచ్చిందో, ఏం జరిగిద్దో. అవునా? మరి మనంతటా మన చేతిలో ప్రార్థన చేయకపోతే కుటుంబంలో సమస్యలు వస్తాయి. ప్రార్థన చేయకపోతే రోగాలు వస్తాయి. కుటుంబ ప్రార్థన జరగకపోతే కుటుంబాలలో గొడవ వస్తుందని తెలిసినా మనం ప్రార్థన కూర్చోకపోతే ఎవరు ఏం చేయగలుగుతారండి? అన్నం పెట్టే బాధ్యత నీకు ఇచ్చాడు. కుటుంబాన్ని రక్షణలో నడిపించే బాధ్యత నీకు ఇచ్చాడు. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. పిల్లవాళ్ళు వాళ్ళు రండి అయ్యా ప్రార్థన చేసుకుందాం అని మనం ప్రార్థన చేయాలి. ఇంట్లో ఉన్నవాళ్ళు మారాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే తప్ప వేరే ద్వారా లేదు. విడిగా మీరు చెప్పి చూడండి, వాళ్ళు ఏమంటారు? నా డబ్బులు నా ఇష్టం, నువ్వు చెప్పేది నువ్వు అడుగుతున్నానా, నువ్వే వెళ్తున్నావా? కానీ అదే ప్రార్థన చేయి. నువ్వు చెప్తే కాదు, ఆయన చెప్తే వింటారు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. నువ్వు పని చేస్తే కాదు, నువ్వు చేసే పని ఆయన ఆశీర్వదిస్తే గొప్ప కార్యం జరుగుతుంది. కనుక ప్రభు రాకడలో నువ్వేం చేయాలంట? జాగ్రత్తగా నీకు అప్పగించిన వాటి విషయంలో నమ్మకంగా ఉండాలంట. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు అలా ఉంటాడో అలాంటి వాళ్ళని దేవుడు కనుగొంటాడు. అతడు ధన్యుడు. అంతేకాదు, అతడు తన యావదాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నువ్వు నమ్మకంగా ఉన్నావు నీ కుటుంబ విషయంలో, నువ్వు నమ్మకంగా ఉన్నావు నీ భర్త విషయంలో, నువ్వు నమ్మకంగా ఉన్నావు నీ భార్య విషయంలో, నువ్వు నమ్మకంగా ఉన్నావు నీ పిల్లల విషయంలో, నేను దేవుడు ఇంకా గొప్ప వాటిని అప్పగిస్తాడు. కనుక మొదటిగా ఏముండాలంటండి? నమ్మకత్వం ఉండాలి. గట్టి చెప్పండి హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని రాకడ కొరకు నీవు కనిపెట్టాలి. దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. దేవుని వాక్యం ఏముంటుందంటే ప్రకటన గ్రంథంలో చదివిన మాటలు మనందరికీ తెలుసు. ఇదిగో నేను త్వరగా, దాదాపు 2 సార్లు రాస్తుంది అనుకుంటా మాట. ఇదిగో త్వరగా వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇప్పుడు ఈ మాట ఇప్పుడుదా అంటే ఎప్పుడుదో? మరి ఇంకా రాడేంటంటే, మరి నువ్వు సిద్ధపడ్డావా? అక్కడక్కడ నేను బండి మీద పేరు చూస్తా, ఒక పేరు రాసి ఉంటుంది. ఏంటి ఆ పేరు? మరణాత. మరణాత అంటే ఓ దేవా తొందరరా, లేదా దేవా తొందరగా రా. మరి నిజంగా ఆ పదం రాసుకున్నా, లేదా ఆయన త్వరగా వస్తున్నాడన్న మాటలు మనం వింటున్నా, దానికి తగ్గ సిద్ధపడి ఉన్నా మనం? సిద్ధపడకపోతే ఎలా వస్తాడండి? నువ్వు రా అని నేను ఒక్కడనుకుంటే అయిపోద్దా? ఆయన ఆశ ఏంటంటే ఎవరు నష్టపోకూడదు, ఎవరు నరకానికి వెళ్ళకూడదు. రక్షణ పొందిన వాళ్ళు దేవుని కొరకు కనిపెట్టాలి. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ, రక్షణ లేని వారిని ప్రభువులు నడిపిస్తూ రాకడ కొరకు కనిపెట్టాలి. చూడండి వాక్య భాగాలు చదువు. అదే మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాం. చదువుతూ ఉంటారు, మీరు జాగ్రత్తగా చదవండి. తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె పోసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకుంది. కానీ చాలండి. నమ్రమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది
10 మందిని పోల్చి చెప్పాడు, కానీ ఈ ప్రపంచం అంతటిని పోల్చి చెప్పగలుగుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నారు, కానీ పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్న వాడు ఎలా ఎదురు చూడాలి? ఎదురు చూసి అయిపోద్దా? వస్తే సార్ అనుకుంటే అయిపోద్దా? నీకోసమే ఎదురు చూస్తున్నాను అనుకుంటే సరిపోతుందా? కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వీరులు 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. ఎందుకు బుద్ధి లేని వాళ్ళు, ఎందుకు బుద్ధి గలవాళ్ళు అంటే, బుద్ధి లేని వాళ్ళు చేసిన పని ఏంటంటే, తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అందుకు బుద్ధి లేని అంటే, బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే నూనె లేని వాళ్ళు. బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే దీపము వెలగకుండా ఉంటున్నటువంటి వాళ్ళు. దీపం అంటే ఏంటండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటుంది, నీ వాక్యమైన పాదములకు దీపము త్రోవకు. అసలు వాక్యానికి విలువ ఇవ్వకుండా, వాక్యాన్ని హృదయంలో పెట్టుకోకుండా, కేవలం ఇప్పటి వరకు కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం బైబిల్లోనే ఉంటున్నాయి. బైబిల్లో ఉండాలి, హృదయంలో ఉండాలి. మీరు చెప్పండి. నేను ఇంకో విషయం చెప్పమంటారా? ఉత్తర భారతదేశంలో బైబిల్ పట్టుకొని పోతే జైలు వేస్తారంట. మీకు తెలుసా విషయం? అంటే కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నారులే, మాదే జరగాలి, మేమే రావాలి, మేమే కనపడాలి, ఇతరులతో మాకు అవసరం లేదు, మా సంఖ్య తగ్గిపోతుందని జనాల్ని కొడుతున్నారు, జనాల్ని హింసిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకు వాటి గురించే తెలీదు, కానీ మా జనాంగం తగ్గిపోతున్నారు అని అంటున్నారు. అలాంటి వాళ్ళు బయలుదేరినప్పుడు నీ హృదయంలో ఏముండాలండి? వాక్యం అనే దీపం ఉండాలి. నువ్వు అనుకోగలవు, చెప్పగలగాలి, ఇదిగో రేపు నాడు ప్రభు రాకడ సమయంలో వాక్యం జరగకపోయినా వాక్యం ఎలా చెప్తుంది తెలుసా, వాక్యం ఎలా చెప్తుంది తెలుసా అని హృదయంలో వాక్యం మన హృదయంలో ఉండాలి. అదే దీపము. ఆ దీపము నీ హృదయంలో ఉండాలంటే పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివసించాలి. గడి చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో నివసించాలి. నూనె లేకపోతే దీపం వెలిగిద్దా? వెలగదు. ఏ వ్యక్తి పరిశుద్ధాత్ముడు పొందుతాడో ఆ వ్యక్తి వాక్యాన్ని బట్టి జీవిస్తాడు. ఏ వ్యక్తి అయితే వాక్యాన్ని బట్టి జీవిస్తాడో ఆ వ్యక్తి వెలుగులో ఉంటాడు. కేవలం వాక్యం పెట్టేసుకుంటే, బైబిల్లో పెట్టుకుంటే అయిపోదు. ఒక మాట చెప్తానండి, అగ్గి పొలాలన్నీ ఉన్నాయి, దీపం ఉంది, వెలిగించుకోకపోతే వెలిగిద్దా? అర్థమైందా? వాక్యం ఉంది, కానీ నువ్వు వెలిగించుకోవాలని ఆశపడకపోతే ప్రయోజనం జరిగిద్దా? వెలుగంది ఇంకా చీకట్లోనే ఉంటావు, ఇంకా చీకటి సంబంధించినటువంటి నా మాట అంటానండి, ఒక్క దీపం వెలుగుతుంది, చీకటి విస్తారం ఉంది. అనేకమైన దీపాలు వెలిగితే చీకటి తొలగిపోతుంది. అడి చెప్పండి హల్లెలూయా. 5 ఏం చేశారంట? నూనె తీసుకోపోలేదు. అంటే పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధతకు తగిన జీవితం వాళ్ళు జీవించట్లేదు. ఎవరు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో వస్తాడో పరిశుద్ధంగా బ్రతకాలన్న వాంఛ నీలో కలుగుతుంది. పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఏ మనుష్యుడు చేయలేడు మరో వ్యక్తిని నడిపించాలంటే. కారణం అతనికే బలం చాలదు, ఇక నిన్నే నడిపిస్తాడు. అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది, నూనె తీసుకొని పోలేదు, బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా సిద్ధెలలో నూనెను తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా. ఎందుకు ఆలస్యం చేసాడు? మీకు చెప్పానుగా, అందరూ రక్షణ పొందాలి. ఏంటంట? అందరూ రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళు కనిపెట్టాలి దేవుని రాకడ కొరకు. అబేన్ హల్లెలూయా. అర్ధరాత్రి వేళ వాళ్ళందరూ చేశారంట, నిద్రపోతూ ఉన్నారంట. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వారిని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు, వాళ్ళ కేక వినబడినప్పుడు ఆ కన్యకలందరూ లేచారంట. చూడండి బైబిల్ చూడండి 7వ వచనం. ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలని చక్కపరిచిరి, గాని బుద్ధి లేని వాళ్ళు ఆరిపోచున్నవి. అంటే అర్థం ఏంటంటే నూనె లేకపోయినా వెలిగించాలని చూశారు. అంటే పరిశుద్ధాత్ముడు లేకపోయినా వాక్యం. మీకు ఒక విషయం తెలుసా, పెద్ద గమ్మత్తైన విషయం తెలుసా? చాలా మంది వాక్యం తెలుసు కానీ పరిశుద్ధాత్మలో వెలగాలని ఇష్టపడట్లా. ఇప్పటికి కూడా చాలా మంది వాక్యాలు తెలుసు, చెప్పిన వెంటనే రెఫరెన్స్ తీసేవాళ్ళు ఉన్నారు, అడిగితే చెప్పగలిగిన స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళ ఆశ ఏంటంటే వెలగని వాతావరణం. అంటే అర్థం ఏంటంటే నూనె లేకపోతే వెలగదు.
వెలగని వాతావరణంలో వాళ్ళు అంటున్నారు వెలుగుతున్నామని కాసేపు అనుకుంటున్నారు, అది ఎక్కువసేపు ఆ వెలుగు అనేది ఉండదు. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నూనె లేకపోవడం వల్ల వెలిగించారు, వెలిగిద్దులే అనుకున్నారు. నూనె లేకపోవడం వల్ల దీపాలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. ఆ సమయంలో వాళ్ళు పక్కన ఉన్నాడు అంటే అడిగితే వాళ్ళేమన్నారు తెలుసా? మా దగ్గర ఉన్నదే కొంచెం నూనె అని అన్న వెంటనే వాళ్ళు షాపుల దగ్గర వెళ్తున్నారు. షాపులు అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ సంబంధంగా సంఘాలలో పోయి నూనె కావాలని అడుగుతుంటే అప్పటికి షాపులను ఏమైపోయినాయి? ఏవండి, కట్టేశారు. ఇక నూనె అనేది లేదు. నీకు నూనె కావాల్సిన సమయంలో, దేవుని పరిశుద్ధాత్మ నింపుదల కావాల్సిన సమయంలో, ఈ రోజుల్లో కూడా చాలా మంది పరిశుద్ధాత్మ నమ్మట్లేదు. కానీ పరిశుద్ధాత్మ లేదంటే అర్థం ఏంటంటే నీ దీపాలు వెల్లడడానికి నీకు నూనె వద్దని అంటున్నావు అని అర్థం. నాకు వెలుగుందిలే, నాకు వాక్యం తెలుసులే, నాకు కంఠస్థం తెలుసులే, పరిశుద్ధ గ్రంథంలో 66 అధ్యాయాలు ఎన్నోసార్లు చదివేలే అని అనుకుంటే వెలుగుతున్నావు అంతే, దానికి నూనె లేదు. అది ఎప్పుడైనా ఆరిపోవచ్చు. ఇంకో పెద్ద విషయం చెప్పమంటారండి, వాక్యం తెలిస్తే ఆ వాక్యము నూనె లేకపోతే ఏమైంది తెలుసా? దేవుని ఆత్మ లేకపోతే నీకు నచ్చినట్లుగా వాక్యాన్ని పాటించుకుంటావు, నీకు నచ్చిన వాక్యాలను ఆధారం చేసుకొని వెళ్తావు. అలా నీవు ఉండకూడదు. చాలా మంది అబద్ధ బోధలకు ఎక్కడి నుండి వస్తున్నారు తెలుసా? ఆ వాక్యంలో ఉన్న మరో కోణాన్ని పట్టుకొని వస్తారు. ఆ వాక్యంలో ఉన్న లోతు కూడా తెలియక కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రార్థన చేయరు, అయ్యా నేనేం చెప్పాలో నాకు బయలుపరచయ్యా అని దేవుని ఆత్మ సహాయాన్ని వాళ్ళు కోరరు. వాళ్ళు చదివిన చదువులు బట్టో, వాళ్ళు నేర్చుకున్న బట్టి ఇవే ఇంతే అని అనుకునే ఉంటారు. కానీ దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకోరు. వాళ్ళే దేవుని ఆత్మకు నడిపించి అప్పగించుకోరు కనుక ఇక సంఘాలలో ఉన్న వాళ్ళకు కూడా నూనె ఉండదండి. కనుక అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఎంత బ్రతిమాలినా ఎటువంటి ప్రయోజనం లేకపోయేటప్పటికి అటు చూడండి, చక్కటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగానే పెళ్లి కుమారుడు వచ్చేసాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలి పోయి అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యో అయ్యో మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును నేను ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను గనుక దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండండి. అర్థమైందండి? మెలకుగా ఉండడం అర్థం ఏంటంటే కొనుకేసిన మెలకుగా ఉండడం. మీ కొనుకేసేవాడు ఏంటంటే ఏ పాటికి కొనుకేయడం అంటే ఒక రకంగా చెప్పాలంటే కోడి నిద్ర కదా, చిన్న చప్పుడైనా లేవటం. అదే నిద్ర అంటే పండుకుంటే ఇంకా బస్సు పోయినా లారీలు పోయినా. కొన్నిసార్లు మేము పక్కన రైలు కట్ట పక్కన ఉండేవాళ్ళని. ప్రారంభంలో నాకు నిద్ర పట్టేది కాదు, ఏది వీధికి వస్తున్నాయో రైలు అన్నట్టుగా. కానీ కొంతమందికి ఆ సౌండ్ విన్నా కూడా లేరు, ఇక ఉలికిపడి లేరు, ఇక గాఢ నిద్రలో ఉంటారు. గాఢ నిద్రలో పోయినాడు దొంగపడినా అర్థం కాదు, ఏమండి ఆఖరికి ఇల్లు తగలబడుతున్నా అర్థం కాదు, జీవితాలు తగలబడక మునిపే. చూడండి, దేవుని వాక్యం అంటుంది అయ్యో అయ్యో మాకు తెలుపు తీయండి అని అంటే మీరెవరో నాకు తెలియదు. అయ్యో అయ్యో మమ్మల్ని కూడా లోపల తీసుకోండి. ఆయన ఏమంటాడంటే మీకు రక్షణ తీసుకోవడానికి సమయం ఇచ్చాను, మిమ్మల్ని హెచ్చరించడానికి సేవకులను ఇచ్చాను, దేవుని ఆత్మ నింపుదల కలిగిన సేవకులను మీకు ఇచ్చాను. ఏమిటి? దేవుని ఆత్మ నింపుదల కలిగిన వర్తమానాన్ని అందించడానికి సేవకులను పంపాను. ఆఖరికి మీరు కూడా దేవుని ఆత్మనుగా నూనె పొందినట్లుగా, ఆత్మాభిషేకం పొందినట్లుగా అందరికీ పరిశుద్ధ ఆత్మని ఇవ్వాలని, అందరిలో కూడా రావాలని నేను అనుకూలమైన వాతావరణాన్ని కలిగించిన మీరు వినలేదు కనుక మీరెవరో నాకు తెలీదు. ఆ సమయం రాకముందే ఇప్పుడైనా మీరు మెలకువగా ఉండండి. చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య పెరుగులో మనం చూస్తున్నాం. మొదటిగా నమ్మకముగా ఉండాలి. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి తెలుసా? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఇదేదో నెల, సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, అయిపోయి ఎన్ని సంవత్సరాలు నా వల్ల కాదు. మరణం వరకు నమ్మకం ఉన్నాడే నిజముగా అన్నిటి నుండి రక్షణ పడతాడు.
ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న రోగాలు, ఈ లోకంలో ఉన్న శ్రమలు, ఈ లోకంలో ఉన్న నిందలు, అవమానాలు, అన్నిటికంటే పైగా రెండవ మరణముగా పిలువబడుతున్న నరకము నుండి కూడా రక్షింపబడతాడు. కనుక రెండోది నీవు ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాం 24వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుదాం. త్వరగా ముగించేసుకుందాం. 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయం 14 నుండి. మీరు ఏంటంటే 25:14 అది కాదండి, 14. ఒక మనుషుడు ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, 2 ఒకనికి 1 ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్తున్నాను. దేవుడు తలాంతులు ఇచ్చినట్లుగా నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. ఒక ఇంట్లో 2 ఉంటారు, ఒక ఇంట్లో 5 ఉంటారు, ఒక ఇంట్లో 10 మంది ఉంటారు, ఒక ఇంట్లో భార్య భర్తలే ఉంటారు. అర్థమైందా? తలాంతులు ఇచ్చాడు. తర్వాత చెప్పిన మీకు వరాలు ఇచ్చాడు ఆత్మ సంబంధంగా. మీరు దాన్ని ఏ రకంగా అనుకున్నా నువ్వు ఇచ్చిన వాళ్ళని ఇంకా ఎక్కువ చేసుకోవాలి. ఈరోజు నువ్వు వస్తున్నావు, రేపు మీ ఆయన రావాలి, రేపు నీ పిల్లలు రావాలి, రేపు నీ అత్తమామలు రావాలి, రేపు నీ తల్లిదండ్రులు రావాలి. ఇలాగ నువ్వు తలాంతులతో నీవు అనగా నువ్వు అక్కడ రక్షింపడితే నిన్ను బట్టి ఇతరుల రక్షణలో తీసుకురావాలి. నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షణలో తీసుకురావాలి. ఆమేన్, హల్లెలూయా. నీకు తలాంతులు అనగా పాటలు పాడగలిగిన వరం ఇస్తే ఆ పాటలు బట్టి కొంతమందిని సంఘాలను నడిపించాలి. ఆ మధ్య ఒక ఆయన సాక్ష్యం చెప్తున్న ఒక మాట అంటున్నాడు. ఒక అన్ని జనులు అంటండి, వాళ్ళల్లో పని చేయడానికి వెళ్ళిందట ఒక ఆవిడ. పని చేయడానికి వెళుతున్నప్పుడు అక్కడ చూసిన విషయం ఏంటంటే, ఆవిడ పని చేస్తూ దేవుని పాట పాడుతూ ఉందంట. వెంటనే గద్దించారు, మరి ఇక్కడ నువ్వు పాటలు పాడడానికి వీల్లేదు, పని చేయకుండా ఏంది పాటలు పాడుతున్నావు అని తిట్టారు. పని వాళ్ళు అంటే తిడతారు కదండి, ఎంత గొప్ప వాళ్ళైనా. మన లెక్కలు ఒప్పు నేనేమనుకున్నా అన్నా కూడా పనికి పోతే మాత్రం
రోజు పనే అంటారు. సరే అమ్మగారు అంటారు, చేసేది ఉంది. అలాంటిది ఆమె ఒక రోజున ఒక పాట పాడుతాం పని చేసుకుంటూ. ఏ పాట అంట? నీ తోడు లేక నీ నీడ లేక ఇలాలోన ఏ ప్రాణి నిలువలేదు, అడవి పోవులే నీ ప్రేమ పొందగా, అడవి పోవులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆమేన్, హల్లెలూయా. ఆ పాట పాడుతుంటే ఆ పాట విన్న వెంటనే ఆ ఇంటి ఓనర్ ఏడవడం మొదలుపెట్టిందంట. ఆ పాట విని ఆ ఇంటి యజమానుడు ఏడ్చేస్తున్నాడంట. పిలిచి, ఏందమ్మా ఏ పాట పాడావు నువ్వు? ఆ పాట ఏంటి మా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఈరోజు మా అంగంటే ఎవరు తోడు లేక పిల్లలందరూ చదువుకొని దూరం వెళ్ళిపోయారు. మా దగ్గర ఎవరు లేరు. ఇప్పుడు నేను నా భర్త మాత్రమే, భార్య ఇద్దరు, మేమిద్దరే ఉన్నాం. మా తోడు ఎవరు లేరు. రండ్రా అంటే చూసే దిక్కు లేరు, పలకరించే వాళ్ళు లేరు, చెప్పుకోవడానికి చాలా సంపద ఉంది, కానీ ప్రేమ అనేది కనపడట్లేదయ్యా. రమ్మంటే రాని వాతావరణాలు కనబడుతున్నాయి. కానీ నువ్వు ఎవరో మరి పాట పాడుతున్నావు, ఒకసారి పాడని చెప్పి ఒకటి కాదు 2 సార్లు పాడితే ఈ చరణాల కంటే ఇంకా చరణాలు ఇంకా బాగున్నాయి. అవి చదివిన వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్తావు ప్రార్థనకి అని అడిగిందంట. అయ్యా ఇక్కడైనా అయ్యా దగ్గరున్న ప్రార్థనకి పోతున్నాను నేను అంటే, వచ్చే ఆదివారము విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ అమ్మాయితో పాటు వీళ్ళు కూడా మందిరానికి వచ్చారు. ఇది ఒక్కడు నువ్వు రక్షణ పొందితే నువ్వు పాట పాడినా రక్షణలో రావాలండి. పాట పాడి తలాంతి ఇచ్చాడు దేవుడు నీకు, ఆ పాటతో నువ్వు జనాలు రక్షించు. పని చేసే తలాంతి ఇచ్చాడా, ఆ పని చేసే తలాంతులతో దేవుణ్ణి రక్షించు. మాట్లాడే చాతుర్యం నీకుందా? ఏదైనా మాట్లాడి దేవుని రాజ్యం వైపు, ఏదైనా మాట్లాడి రక్షణ వైపు నడిపించగలిగిన ఏమండి తెలివితేటలు నీకున్నాయా? వాటితో రక్షణలో నడిపించు. మనం చేయాల్సిన పని అదే. ఏ మాట చెప్పినా వాళ్ళని రక్షణలో నడిపించే మాటలే మనం చెప్పాలి. ఏ విషయాన్ని మనం ఎత్తినా చిట్ట చివరికి దేవుని సన్నిధానాన్ని తీసుకొని వచ్చే మాటలే మాట్లాడాలి. మనకు దేవుడు ఆ బాధ్యత ఇచ్చాడు. రక్షించిన నీవు ఇతరులను రక్షించాలి. తలాంతులు ఇచ్చిన నీవు ఆ తలాంతులను సంపాదించుకొని ఇంకొంతమందిని సంపాదించాలి దేవునిలో. గడి చెప్పండి హల్లెలూయా. కొంతమందిని బట్టి ఎంతో ఆనందపడతాను. వాళ్ళ సంఘంలో వాళ్ళ విశ్వాసం సువార్త చెప్తారు. ఇంటింటికి పోయి వాళ్ళ ఇంటింటికి పోయి కరపత్రికలు ఇస్తారు, ఇంటింటికి పోయి ప్రార్థనకు రమ్మని చెప్తారు వాళ్ళు. అలాంటి బాధ్యత మనలో కూడా రావాలి. సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, మనం వచ్చేసాం ఏమండి, మనకు చక్కగా ప్రార్థనకు రావడానికి వాతావరణం ఉంది, అయ్యో మందిరం లేకపోతే మందిరం ఇచ్చాడు, ఇంకా అయిపోయింది అనుకోవద్దు. దాన్ని నింపే బాధ్యత మనది, నింపడానికి సహాయం చేసే బాధ్యత ఉంది. గడి చెప్పండి హల్లెలూయా. కనుక తలాంతులు ఇచ్చే దాన్ని బట్టి దేవుడు చూసి ఒక రోజున యజమానుడు వచ్చాడంట. తీరా చూస్తే చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డలు, 5 తలాంతులు ఉన్నవాడు ఇంకొక 5 సంపాదించాడు, 2 ఉన్నవాడు ఇంకో 2 సంపాదించాడు, 1 కలిగిన వాడంట ఏం చేశాడంట? చూడండి 22వ వచనం. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులను సంపాదించిది అని చెప్పాను. చదవండి. యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఇది కొంచెం, నీకు ఇచ్చింది కొంచెమే, నీకున్నది కొంచెమే, వాటిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక వీటిని నేను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషములో. ఓకే చదవండి. వచ్చి అయ్యా నువ్వు విత్తిన చోట పోయేవాడను, చల్లని చోట పంట అందుకతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంటను కూర్చువాడనని నీవు ఎరుగుదువా? నీకు తెలుసా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఉందునే అని చెప్పాను. ఆ తలాంతులు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తలాంతుల విషయాలు కూడా మన దగ్గర లేవు కనుక నేను చేయలేకపోతున్నాను వెనకబడిపోతాం. నీకు ఉన్న దాంట్లో చెయ్యి. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. చాలా సంఘాల్లో చూడండి, అవి రావు ఇవి రావు అని సతికలు పడిపోతారు.
విశ్వాసులకు కూడా మాకు పాటలు పాడడం రాదండి, మాకు సువార్త చెప్పడం రాదండి అంటే ఏ మనిషి నేర్పించడు. నేను చాలామంది అడుగుతారు డ్రమ్ము కొట్టడం నేర్పించు అని. నేను నేర్చుకున్నాను కానీ నాకేమో నేర్పిలా. నేను ఒక సంఘంలో, ఇప్పుడు ఆయన పెద్ద సేవకుడు, ఆయన ఒకప్పుడు మేము ప్రార్థనలు తిరిగేటప్పుడు, పెద్ద పెద్ద మీటింగ్లు జరిగేటప్పుడు ఆయన డోలకు వాయించేవాడు. ఆయన విజయవాడలో పరిచయం చేస్తున్నాడు. ఆయన నేను అడిగానంటే అన్న డోలకు కొట్టడం నేర్పించండి అన్న. ఆయన ఒక మాట అన్నాడు, సేవ చేసుకొని నేర్చుకోవాలి, ఈ డోలకులు గీలకులు కాదు, ఇవన్నీ దేవుడు వద్దన నీకు ఇస్తాడు. అలాగే మనకు అయ్యా సువార్త చెప్పడం ఎలాగా? అయ్యా నేను ఎవరినైనా సంపాదించాలనుకుంటున్నాను, నాకు చెప్పడం నేర్పించు ప్రభువా, నేను ఎలా చెప్పాలో నేర్పించు. నేను నీ కొరకు ప్రజలు సంపాదించాలనుకుంటున్నాను, నీ పాట పాడాలి, ఇదిగో పలానా దగ్గర ఈరోజు నేనే పాట పాడాలి, ఈరోజు నేను వాళ్ళ మధ్యలో పొలంలో పనికి వెళ్తున్నాను, నేనే పాట పాడాలి. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో నేను అన్ని జనాల మధ్యలో వెళ్తున్నాను, నేనే పాట పాడాలి. అలాగా దేవుడు నీకు ఇచ్చిన వరాలతో తలాంతులతో నువ్వు ఏం చేయాలండి? ప్రజల్ని సంపాదించాలి. దేవుడు ఇచ్చిన తలాంతు నువ్వు వాడుకోకుండా, అంటే అర్థమైందంటే పాతి పెట్టాడంటే అతను, అంటే అర్థమైందంటే నువ్వు వినియోగించుకోకుండా అలాగే ఉండి అబ్బో నా దగ్గర లేదు నేనేం చేయలేను అని నిస్సహాయ పరిస్థితులు బట్టి ఆగిపోయినావు అనుకో, రేపు యజమానుడు వచ్చి అడుగుతాడు నీకు ఇచ్చింది ఎందుకు, నీ బదులు వాళ్ళకి ఇచ్చినా బాగుండేది. అంతేనా అండి? ఇప్పుడు పాటలు పాడే తలాంతి ఇచ్చానుగా, పోతే ఏదో ఒకటి జరుగుతాయిగా, ఎవరో ఒకటి అంటారుగా. అర్థమైందండి? నువ్వు అడిగి ఏదో ఒకటి దాన్ని బట్టి ఇంకొంతమందిని సంపాదించుకోకుండా నేనెందుకు, నాకెందుకు, నాకు రాదులే, నేను ఇంతేలే, నాకు అవి లేవు, నాకు ఇవి లేవు, అందుకని నేను చెప్పలేకపోతున్నాను అంటే యజమానుడు వచ్చే రోజుల దగ్గర ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎంతవరకు పని చేసామనేది చాలా ముఖ్యం. కనుక సంపాదించాలి. తలాంతులు కలిగిన వాళ్ళు లేదా కుటుంబంలో రక్షింపబడిన నీవు ఇతరులు కూడా రక్షణలో నడిపించాలి. ఒక తలాంతులు అంటే నువ్వు రక్షణలో పొందావు, నువ్వు రక్షింపడ్డావు, ఇక మీదట నీ ఇంటి వాళ్ళు కూడా రక్షణలో నడిపించబడాలి. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. లేదా నువ్వు సువార్త చేస్తున్నావా, సేవ చేస్తున్నావా, నీకున్న కొన్ని వనరులతో దేవుడు సేవ చేయి, నీకున్న కొన్ని వనరులతో దేవుడు పరిచయం చేయి. అన్నీ ఉంటేనే చేస్తా, లేకపోతే చేయనంటే ఒకప్పుడు ఇవి కూడా లేవు. అర్థమైన మైకులు లేవు. ఇక్కడ నాకు తెలిసి ఇంకా 10 సంవత్సరాలు వెనకాల పోతే గొట్టాలు పెట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని సంవత్సరాలు వెనకాల పోతే లైట్లు లేవు. మేము కూడా అక్కడ కర్ణాటకలో గదగలో ఉన్నప్పుడు కూడా అంతే. మా ప్రారంభ సేవ మాకు బాగా తెలుసు. సేవ అంటే నేను అప్పుడు ఇంకా స్కూల్ వెళ్ళే రోజులు. మాకు ఒక అంకుల్ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు అంటే, అక్కడ తెలుగు స్కూల్ ఒకటి ఉంది, అక్కడ చిన్న పెట్రోమాస్ లైట్ పంపు స్టవ్ అప్పుడు అవి కొట్టుకొని అలా నడుచుకొని, స్కూల్ ఏడో ఉంటుంది, మెయిన్ రోడ్ నుండి చీకట్లోనే నడుచుకుంటూ పోవాలి. నడుచుకొని పోయి ఆ లైట్ వెలిగించి ఆ లైట్లోనే ప్రార్థనలు. ఇప్పుడు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టినా కూడా అసలు లైట్లు కూడా కట్టాల్సిన అవసరం లేదేమో. ఎక్కడ చూసిన వేది దీపాలే అంత ఎక్కువగా వెలుగుగా ఉన్నాయి. నేను అంటున్న మాట ఏంటంటే, లేని వాటిని బట్టి నువ్వు ఆలోచించద్దు, దేవుడు ఇచ్చిన వాటిని బట్టి నువ్వు ముందు కొనసాగు. అవి లేవు ఇవి లేవు కాదు, నువ్వు నమ్మకంగా ఉండు. ఒక తలాంతుకు 2 ఇస్తాడు. 2 చేయాలన్న తపన నీలో రావాలి, కానీ 2 చేయాలన్న ఆశ ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. అర్థమైందండి? లేదా అనుకో ఆ ఒక్కటే పట్టుకొని కూర్చుంటావు, కుదిరితే అది గుళ్ళు పట్టవచ్చు, కంపు కొట్టవచ్చు, పాడైపోవచ్చు, చివరికి లేకుండా పోవచ్చు, ఆఖరికి భ్రష్టత్వం వచ్చే వాతావరణానికి వెళ్ళిపోవచ్చు. కనుక పని చేసే కొద్దీ, దేవుని సేవ చేసే కొద్దీ, సువార్త అంటే మైక్లేం అవసరం లేదండి. అర్థమైందా? సువార్తకి వాక్యానికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సువార్త అంటే ఏంటంటే దేవుని గురించి 4 మాటలు చెప్పటమే, దేవుడు నీ జీవితంలో చేసిన మేలు చెప్పటమే, దేవుడు చేసిన మేళ్ళని సాక్ష్యాలుగా పంచటమే. అయ్యా నువ్వు కూడా రాయి అక్కడికి అని అంటే వాళ్ళు అప్పుడు నువ్వు విన్న మాటలు బట్టి. అందుకని చూడండి, మన సమరయ స్త్రీ ఒక మాట అంటది, నేను చేసి నాతో చెప్పిన వాడు అక్కడ ఉన్నాడు. ఇదే సువార్త. ఇప్పుడు ఆమె మైకులు తగిలించుకొని వెళ్ళిందా, లైట్లు కట్టుకుందా? చాలామంది సువార్త చెప్పాలంటే ఏది కట్టుకుంటే సువార్త అంటున్నారు. దానివల్ల నువ్వు ఒక్క దగ్గర కూర్చొని చెప్తావే కానీ మైకు లేకుండా జనాల మధ్యలో వెళ్ళు చాలా మందికి నువ్వు చెప్తావు. ఆఖరికి ఎక్కడ నడిపించింది సమరయ స్త్రీ? యేసు ప్రభు యొద్దకు ఊర్లో ఉన్న వాళ్ళందరూ నడిపించింది. ఆ విధంగానే మనము యేసయ్య శరీరం అనబడిన సంఘములో మనము సువార్త చెప్పి, మనకున్న వనరులతో సువార్త చెప్పి మనం నడిపకపోయాడు. నేను అంటున్నాను, మైకులు గీకులు పెట్టుకొని సువార్త చెప్పాలంటే ఇక రాబో రోజుల్లో ఈ ఊర్లో ఇల్లు ఉండవు. ఏముంటాయి? ఇంకా చర్చిలే ఉంటాయి.
ఇంకా అప్పుడు ఈ వ్యాపారస్తులు పిలుస్తుంటారు. ఆ గుంటూరులో నేను చూసా, ఆ చెప్పుల ఫ్యాక్టరీ, ఆ తాలూకా ఆఫీస్ దగ్గర, ఇది ఇట్రండి 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 అంటారు. రేపు ఇంక సువార్త చెప్పాడు ప్రతి ఇంటి బయటకు వచ్చి ఇట్రండి ఇట్రండి అంటారు. ఆ పక్కనే ఉంటారేమో. సువార్త చెప్పడానికి మైకులు అవసరం లేదు. మనకున్న కొన్ని మాటలతో దేవుడు నాతో చేసిన మేళ్ళు, తప్పించిన అనుభవాలు, కాపాడిన విధానాలు, ఆర్థిక పరిస్థితుల ఆశీర్వాదాలు, దేవుడు ఏదో ఒక మేలు చేసింటారే, అది చెప్పు. నువ్వు పని చేసేటప్పుడు వాళ్ళని నడిపించు. ఆ విధంగా నువ్వు కొంతమందిని సంపాదించు. నీకున్న తలాంతులతో కొంతమందిని దేవుని రాజ్యం వైపు నడిపించు. నీకు ఇచ్చిన కుటుంబాలతో నువ్వు పొందిన రక్షణను ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పంచి వాళ్ళను కూడా దేవుని మందిరం నడిపించు. అప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆ విధమైన అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక.